ఈ సంవత్సరం ఏప్రిల్న హర్రర్ లవర్స్కి పోయించే సినిమా రాబోతుంది. రెడీగా ఉండండి గాయ్. హాయ్ హలో ఫిలిం లవర్స్, ఈరోజు మన మూవీ ట్రైలర్ డిస్కషన్. మేజర్గా హర్రర్ లవర్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ సినిమా పేరు వచ్చేసి లీ క్రోనీస్ ది మమ్మీ. లీ క్రోనీస్ అంటే ఏంటా అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశా. ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. అది డైరెక్టర్ నేమ్ భయ్యా, డైరెక్టెడ్ బై లీ క్రోనీస్ ది మమ్మీ. మమ్మీ అనేది రెగ్యులర్ టైటిల్, లీ క్రోనీస్ అనేది డైరెక్టర్ నేమ్. అది సినిమాకి యాప్ట్ అయ్యే విధంగా యాడ్ చేశారు అంతే. ఈ మధ్య కాలంలో వస్తున్న మమ్మీ ఫ్రాంచైజెస్ అన్ని కూడా రెగ్యులర్ కనిపిస్తున్నాయి. ఏంట్రా అసలు మమ్మీ సినిమాకున్న క్రేజ్ ఏది, వీళ్ళేంటి ఇలా తీస్తున్నారు మూవీస్ అని డిసప్పాయింట్ అయ్యా. కానీ ట్రైలర్ చూసినప్పుడు మమ్మీ ది ఫ్రాంచైజ్ కమ్బ్యాక్ ఇస్తుంది అనే బూస్ట్ అయితే వచ్చింది. ట్రైలర్ ఓపెన్ అవడంతో ఒక కపుల్స్ కారులో వెళ్తూ ఉంటారు, వాళ్ళకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీ అమ్మాయి డెడ్ బాడీ మాకు కనిపించింది, కానీ ఆ అమ్మాయి ఇంకా ప్రాణాలతో ఉంది అని. ఆ డైలాగ్ వినగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నిజం, ప్రామిస్. అరే బాడీ దొరకడం ఏంటి, పైగా ప్రాణాలతో ఉండడం ఏంట్రా అనిపించింది. అప్పుడు ట్రైలర్ మొత్తం స్కిప్ చేయకుండా చూశాను. ట్రైలర్ క్లైమాక్స్ లో అప్పుడు కొన్ని షార్ట్స్ ఇస్తారు భయ్యా, బా ది మమ్మీ మూవీకి కావాల్సిన స్టఫ్ దొరికిందిరా అనిపించింది. ఇది కదా మనకు కావాల్సింది, ది మమ్మీ మూవీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కదా అనిపించింది. నిజం చెప్తున్నా, ఎవరైతే హర్రర్ ఫిలిం లవర్స్ ఉన్నారో వాళ్ళని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది ఈ ది మమ్మీ మూవీ మాత్రం. ట్రైలర్ లో షార్ట్స్ అండ్ భయ్యా మరి బేవత్సం సృష్టిస్తున్నాయి. ఈ ట్రైలర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్న మమ్మీలు ఎవరో కాదు, చిన్న పిల్లలు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యాక్టింగ్, బాబోయ్. అక్కడ ఒక పర్సన్ డైలాగ్ చెప్తాడు, ఇప్పుడు నేను చూపించబోయే దాన్ని మీ గుండెని గట్టిగా చేసుకుంటని మెల్లగా డోర్ ఓపెన్ చేస్తాడు భయ్యా. మామూలుగా లేదా షార్ట్. శబ్దం చేయొద్దు. ఆ మమ్మీ దగ్గర బిహేవియర్ ఎలా ఉండాలో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అమ్మా నాన్న వెళ్ళి ఆ కూతురు దగ్గర, అంటే మమ్మీగా మారిన కూతురు దగ్గర కూర్చొని మేము వచ్చేసాం తల్లి అని మమ్మీ అంటుంది. హే బటర్ఫ్లై అనేసి ఫాదర్ అంటాడు. అంత ఇంపాక్ట్ గా మైండ్ లో ఇక్కడ ఉండిపోయాయి డైలాగ్స్. మీరు ట్రైలర్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఇవే డైలాగ్స్ ఉంటాయి. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మమ్మీ అలా చేయి పట్టుకుంటుంది, కూతురు చేయి, అంటే మమ్మీగా మారిన కూతురు చేయి పట్టుకుంటుంది. అప్పుడు కూతురు జస్ట్ 8 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి కనపడట్లేదు, కానీ 3000 క్రితం నాటి శవపేటికలేకి మా అమ్మాయి ఎలా వెళ్ళింది. బా, తెలుగు డైలాగ్స్ ఎంత ప్రాపర్ గా రాశారు భయ్యా ఈ మూవీకి. ఇంకా ఎంతమంది పిల్లలు దొరికారు అనే డైలాగ్ దగ్గర నుంచి కట్స్ పడతాయి భయ్యా. కట్టు 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 కట్టు. ఫైనల్ గా 57 మంది దొరుకుతారు, కానీ వాళ్ళల్లో బ్రతికున్నది ఎంతమందో వాళ్ళే కనుక్కోవాలి. ట్రైలర్ లో అదే ఉంది, మరి డైలాగ్ ప్రాపర్ గా ఇవ్వలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది. ఒక బామ్మ దగ్గర మమ్మీగా మారిన మనమరాలు వచ్చి ఇలా అంటూ, భయపడకు బామ్మ, సావు సరదాగా ఉంటుంది అని చెప్తాను. ఆ డైలాగ్ నాకు ఫీజులు ఎగిరిపోయాయంటే నమ్మండి. ఫైనల్ గా లీ క్రోనీస్ ది మమ్మీ మూవీ చూడాలి అంటే ఏప్రిల్ 17వ తారీఖు వరకు ఆగాల్సిందే. వెయిట్ చేయాలి. నేను కూడా ఒక హర్రర్ ఫిలిం లవర్నే, మీతో పాటు నేను కూడా వెయిట్ చేయాలి. చూద్దాం వచ్చిన తర్వాత ఈ మూవీతోటైనా థియేటర్లో మనల్ని భయపెడతారా లేదా అని. సో ఫైనల్ గా ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ డిస్కషన్ వీడియోస్ ని మీరు పొందాలి అనుకుంటే మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి.